దేవేందర్ రెడ్డి ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు కలిసి కేక్ కట్ చేసి మాజీ సీఎం కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు ఒకరికొకరు కేక్ తినిపించుకున్నారు. అనంతరం మెదక్ జిల్లా హాస్పిటల్ నందు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపారన్నారు. అభివృద్ధి సంక్షేమాలకు చిరునామాగా నిలిచిన మాజీ సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజల దీవెనలతో కేసీఆర్ గారు నిండు నూరేళ్లు జీవించాలని అన్నారు. కాంగ్రెస్ పాలనలో కక్ష సాధింపు చర్యలలో బీఆర్ఎస్ కార్యకర్తలను ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. 6 గ్యారంటీలలో మరియు 420 హామీలలో ఏ ఒక్కటి కూడా సరిగ్గా నెరవేర్చలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పడేలా చేస్తూ తెలంగాణకు వెనకకు నెట్టుతోందని తెలిపారు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉద్యమ నాయకుడు. ఈ తెలంగాణ ప్రాంతాన్ని సాధించిన వ్యక్తి. 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని ఛేదించి తన ప్రాణాన్ని బలిదానంగా చేసి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడు. ఆయన యొక్క 70వ జన్మదిన సందర్భంగా పల్లె పల్లెన గ్రామ గ్రామాన ఆయన జన్మదిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా మెదక్ జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షురాలు మాజీ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారి నాయకత్వంలో, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు భారీ ఎత్తున జన్మదిన కార్యక్రమాలు కొనసాగినాయి. తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ యొక్క ఆరోగ్యం క్షేమంగా ఉండాలని, ఆయన ఆయురారోగ్యాలతో మంచి ఆరోగ్యంతో ఉండాలని తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేది సహజమైంది. ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలందరూ మర్చిపోలేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోయాడు. మొన్న వచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పటికీ ఇష్టమన్న 4,000 పింఛన్ కాదు 2,000 పింఛన్లే ఇవ్వలేకపోయారు. అంటే ఈ ప్రభుత్వము కేవలము అబద్ధాలతోని అనేక కార్యక్రమాలు చెప్పి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని ప్రజలను మభ్యపెట్టిరు కాబట్టే అతి తక్కువ మెజార్టీతో గెలవగలిగారు. కానీ ప్రజలు ఇప్పుడే 2 నెలలకే తేరుకున్నారు. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. అయినప్పటికీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రాంతం పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగడానికి కృషి చేస్తాం తప్ప ఆ ప్రభుత్వానికి పూర్తిగా సహకరించైనా వాళ్ళు ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలు పూర్తిగా నెరవేరే విధంగా ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త పనిచేస్తాడు. అదేవిధంగా ఈరోజు 70వ జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు, ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మెదక్ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున జన్మదిన కార్యక్రమాలు కొనసాగాయి. జాతిపిత తెలంగాణ సాధించిన మహోన్నత వ్యక్తి గౌరవనీయులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మెదక్ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఈరోజు వారి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత చూస్తే ఎంత మార్పు జరిగిందో, ఎన్ని రకాలుగా అభివృద్ధి జరిగిందో, ఎన్ని రకాలుగా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగిందో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈరోజు రైతులు బలంగా, దృఢంగా, ఆర్థికంగా మరి ఏ ఇబ్బందులు లేకుండా ముందు పోతా ఉన్నారంటే ఇటు కరెంటు కానీ, అటు నీటి సమస్య కానీ ఎలాంటి సమస్య లేకుండా ఎండాకాలంలో కూడా కాలువలు నిండుగా పారే విధంగా ప్రాజెక్టులు నిర్మించి ఇటు రైతులకు, మిషన్ బజారాల, ఇటు గృహిణులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 24 గంటలు ఉచిత కరెంటుతో పాటు ప్రజలకు, ఇండస్ట్రీస్ కానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా 24 గంటలు నాణ్యమైనటువంటి విద్యుత్తునిచ్చి ఈరోజు తెలంగాణ అభివృద్ధి పొందినటువంటి వ్యక్తి. రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కొరకు జిల్లాలను ఏర్పాటు చేసి వారి కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులు ఇచ్చి జిల్లా కేంద్రం కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన వ్యక్తి మరి మన మహోన్నత వ్యక్తి మన కేసీఆర్ గారు. ఈరోజు గౌరవ జిల్లా అధ్యక్షురాలు మాజీ శాసనసభ్యురాలు పద్మాదేవి రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ గౌరవనీయులు షేర్ సుభాష్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు బ్రహ్మాండంగా అటు ఏడుపాయల్లో పూజలు కానివ్వండి, ఈరోజు ఇక్కడ పార్టీ కార్యాలయంలో మరి మంచి పండగ వాతావరణంలో వారి యొక్క సెలబ్రేషన్స్, బర్త్డే సెలబ్రేషన్స్ కానివ్వండి బ్రహ్మాండంగా జరుపుకున్నాం. ఈ కార్యక్రమం తర్వాత నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మరి రోగులకు, వృద్ధులకు పళ్ల పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నాం. జై తెలంగాణ ఉండాలని చెప్పేసి ఈ రాష్ట్రాన్ని
అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకుపోయే ఏకైక వ్యక్తి శక్తి ప్రతి ఇంచు కూడా తెలంగాణ మీద స్పష్టమైన అవగాహన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి చల్లగా ఉండాలని చెప్పేసి మరోసారి దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రజలకు వారి ప్రత్యక్ష సేవ దూరమైనప్పటికీ కూడా ప్రతిపక్ష పాత్ర హోదాలు తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రేయస్సు కోసం మరి ఆలోచన ఉంటుంది. తెలంగాణ ప్రజల బాగు కోసమే వారు పనిచేస్తారన్న ప్రగాఢ విశ్వాసం ప్రజల్లో ఉన్నది కాబట్టి వారు నిత్యం ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలు అన్నట్టుగా ఆరోగ్యంగా పూర్తిగా ఉండాలని చెప్పేసి వారు చేసే ప్రతి పనిలో కూడా భగవంతుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మేము వివిధ దేవాలయాల్లో కూడా వారందరినీ కూడా వేడుకుంటా ఉన్నాం. మరి నిండు నూరేలు వారు వర్ధిల్లాలి. మరి రాష్ట్ర ప్రజలకు మరి రాష్ట్ర యొక్క సర్వతోముఖాభివృద్ధి అన్ని రంగుల్లో ఈ బంగారు తెలంగాణ కావాలంటే మరి కేసీఆర్ గారి పరిపాలన కావాలని చెప్పేసి ఏదో ఏమరపాటుతో కొద్దిగా అధికారం దూరమైనప్పటికీ కూడా ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు. మరి త్వరలోనే ముఖ్యమంత్రి గారు పూర్తి ఆరోగ్యంతో ప్రజాక్షేత్రంలో కంప్లీట్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ రానున్న రోజుల్లో మరోసారి అధికారం తీసుకుని ఈ రాష్ట్ర ప్రజలకు సువర్ణమైనటువంటి పాలన అందించాలని చెప్పేసి మేమందరం కూడా ఆశిస్తూ వారి నిండు నూరేళ్లతో ఆయుర ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి మేము ప్రార్థిస్తా ఉన్నాం. జై కేసీఆర్. పండుగ వాతావరణంగా కొనసాగుతూ ఉన్నది. సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రం అంతటా పార్టీ కాకుండా రైతులు సహితం మరి ఈ యొక్క గౌరవ తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారి యొక్క చంద్రశేఖరరావు గారి యొక్క జన్మదినాన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటా ఉన్నారు. అయ్యో గిట్లయిపాయే అయ్యో గట్లయిపాయే అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందే గాక తొలి ముఖ్యమంత్రిగా ఉండి బీడు భూములను బంజరు భూములను సైతం మరి పంట పొలాలుగా మార్చి సాగునీరు తాగునీరు మరి అన్ని విధాలుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి మరి అపర భగీరథుడిగా పేరు పొందినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి యొక్క జన్మదినం ఈరోజు మెదక్ పట్టణంలో బ్రహ్మాండంగా మరి భరాసా కార్యాలయంలో బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. తదనంతరం ఇప్పుడు రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం ఇతరత్ర కార్యక్రమాలు మరి పట్టణంలో నిర్వహిస్తున్నాం. రాష్ట్రం యావత్తు కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణంగా ఎలాగైతే మరి పండుగలు మనం జరుపుకుంటామో ఆ రకంగా కేసీఆర్ గారి యొక్క జన్మదినాన్ని పండుగ వాతావరణంలో బీఆర్ఎస్ శ్రేణులే కాదు అటు రైతులు కార్మికులు అన్ని వర్గాల వారు కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా కేసీఆర్ జన్మదినాన్ని బ్రహ్మాండంగా జరుపుకున్నందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. పిత కేసీఆర్ గారి 70వ జన్మదిన శుభ సందర్భంగా ఉదయమే ఏడుపాయల దుర్గామాత గుడికి వెళ్ళి వారు మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మళ్ళీ ప్రజల ఏవైతే కోరుతున్నారో కేసీఆర్ గారి ద్వారా అవన్నీ కూడా మళ్ళీ లైమ్ లైట్లో రావాలని ఆయన ఆరోగ్యపరంగా కూడా మంచిగా ఉండాలని చెప్పి అమ్మవారిని కోరాం. ఆ శక్తి అంతా కేసీఆర్ గారికి ఇచ్చి మళ్ళా ప్రజా సమస్యల విషయంలో కానీ తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా తీర్చేటట్టు ఆ తీర్చగలిగిన వ్యక్తి కేసీఆర్ గారు మాత్రమే. అందువల్ల వారు మంచి ఆయురారోగ్యాలతోటి ఉండాలని కోరుకున్నాం. దానికి ఇక్కడ పార్టీ ఆఫీస్లో కూడా అందరం కలిసి కేక్ కట్ చేసి వారు మంచిగా ఉండాలని మరొకసారి అందరం ప్రార్థించాం. జై తెలంగాణ. గౌరవ కేసీఆర్ గారి తెలంగాణ తెచ్చిన ప్రదాత, తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి, తెలంగాణను భారతదేశంలో నెంబర్ 1 స్టేట్గా నిలిపిన మన గౌరవనీయులు కేసీఆర్ గారి 70వ జన్మదినం సందర్భంగా మెదక్ నియోజకవర్గంలో మెదక్ పార్టీ ఆఫీస్లో మరి ఘనంగా గొప్పగా జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. మొన్న నల్గొండ సభ ద్వారా మరొక ఉద్యమానికి తెరలేపిన గౌరవ కేసీఆర్ గారు ఆగే బడో హమ్ ఆప్కే సాథ్ హై, మేమందరం మీ వెంట ఉన్నాం, తెలంగాణ ప్రజలందరం కూడా ఉన్నాం. ఈ కాంగ్రెస్ పాలనను ఏదైతే కక్ష సాధింపు చర్యలతోని ఇబ్బందికరమైన పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీకే కాకుండా ప్రజలకు కూడా కలిగిస్తూ ఇప్పటి వరకు ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఏ ఒక్కటి కూడా సరైన రీతిలో నెరవేర్చకుండా ప్రజలను ఇబ్బంది పెడుతూ తెలంగాణను వెనుకకు నెట్టివేసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ యొక్క పాలనను అంతమొందించేంత వరకు మరొక ఉద్యమాన్ని మనం చేపట్టాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో గౌరవ కేసీఆర్ గారికి మన నల్గొండ సభ ద్వారా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. రేపు రాబోయే కాలంలో తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది, బీఆర్ఎస్ పాలన కొనసాగుతుంది, ప్రజలందరికీ అండగా ఉండేది ప్రజలే అధిష్టానంగా భావించిన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. తప్పకుండా రేపు ప్రజలందరూ ఆశీర్వదిస్తారు. కానీ అంత లోపల ఏ కాంగ్రెస్ పార్టీ అయితే
బీఆర్ఎస్ కార్యకర్తల మీద కావచ్చు, అదేవిధంగా ప్రజల మీద కావచ్చు అనేక దుర్దుడుకు చర్యలు చేపడతా ఉన్నది. వాటన్ని తిప్పికొట్టడానికి మా కార్యకర్తలందరం కూడా మేము సంసిద్ధతతో ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. గౌరవ కేసీఆర్ గారి వెంట నడుస్తాం. ఆ భగవంతుడు కేసీఆర్ గారికి మరింత ధైర్యాన్ని, మనోబలాన్ని ఇస్తూ ప్రజలందరి అండదండలతో ముందుకు నడిపించే విధంగా ఇంకా 100 సంవత్సరాలు మంచి ఆరోగ్యంగా జీవించే విధంగా ఆశీర్వదించాలని కూడా భగవంతునికి ఈ రోజు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏడుపాయల అమ్మవారిని కూడా అక్కడ పూజ చేయించి కేసీఆర్ గారికి అన్ని మతాల ప్రార్థనల ద్వారా కేసీఆర్ గారు అన్ని భగవంతులు అందరు దేవుళ్ళు కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.